ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 14వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ స్త్రీతో పాత విషయాలు 100% జరిగేది ఇదే. అయితే ఎటువంటి అంశాలు? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అంశాలు అనుకూలంగా, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి, ఏ స్త్రీతో ఎటువంటి పాత విషయాలు వీరు గుర్తు చేసుకుంటారు, వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలుపెట్టే మనస్తత్వం ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటన్నింటినీ కూడా అర్థం చేసుకుని ముందుకు సాగే మనస్తత్వం ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారు జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవటం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. నిరాశ, నిస్పృహలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి నిరాశతో కూర్చుంటారు. కాని వెంటనే వారు ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని మళ్లీ తిరిగి పనులు మొదలు పెడుతూ ఉంటారు. ఈ విధంగా నిరంతరం శ్రమించటం కారణంగా విజయాలు కాస్త ఆలస్యంగా అయినా సరే వీరి దరికి వస్తూ ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా వీరి యొక్క దినఫలాలు, అంటే 2025వ సంవత్సరం జూన్ 14వ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే కనుక, మీకు చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక స్త్రీతో పాత విషయాలు నెమరు వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పటి మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, అంటే మీ యొక్క లైఫ్ లో నుండి వారు చాలా కాలం క్రితం దూరమయ్యారు. అనుకోకుండా వారు మీకు తారసపడటం కానీ, కాల్ చేయటం కానీ జరుగుతుంది. ఈ విధంగా వారితో మీకున్నటువంటి అనుబంధాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటారు. పాత విషయాలు నెమరు వేసుకుని వారితో కాసేపు చాలా సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒకప్పటి మీ యొక్క నైబర్స్, అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయిన వ్యక్తులు కావచ్చు, చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, మీరు పనిచేసే చోట ఉండి ఒకప్పుడు మీతో క్లోజ్ గా ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా దూరమైనటువంటి స్త్రీ ఇప్పుడు మీకు కాల్ చేయటం కానీ, మీ దగ్గరికి రావటం కానీ, అనుకోకుండా తారసపడటం కానీ, వీటిలో ఏదైనా జరగవచ్చు. అయితే వారితో సరదాగా కాసేపు సమయాన్ని గడుపుతారు. పాత విషయాలు నెమరు వేసుకుంటారు. ఇది మీకు ఎంతో ఆనందాన్నిచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అంటే చాలా కాలం క్రితం జరిగిపోయినటువంటి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుని మీరు ఖచ్చితంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల ఒక నష్టం చవిచూసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అంటే కొన్ని గొడవలు జరగవచ్చు. అంటే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ కారణంగా వీరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో బయటి వ్యక్తులతో మీరు గొడవ పెట్టుకోవచ్చు. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగని ఎవరి మనస్సును ఒప్పించకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారాన్ని విస్తరించాలని కానీ, వ్యాపారాన్ని
మీరు మరింతగా పునరుద్ధరించాలని కాని వినియోగదారులను ఆకర్షించాలని కాని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలకు తగిన ఫలితాన్నైతే ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక కుంభరాశి వారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉన్నట్లయితే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి మీరు చాలా రోజులుగా ఒక నిర్ణయం తీసుకోవటంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక క్లారిటీకి వస్తారు. ఒక సరైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీరు చేసే ప్రయత్నాలకు తగిన ఫలితాన్నైతే ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలకు మంచి రిజల్ట్ అయితే పొందుకోబోతున్నారు. అలాగే ఎవరైనా సరే విదేశాల్లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలని ఇక్కడ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక, అంటే ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు దొరకాలని ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అటువంటి అవకాశాలు మీకు దొరికే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే కుంభరాశికి చెందిన వారు ఎవరైనా సరే ఏదైనా కాంట్రాక్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు, దానికి సంబంధించి సరైన ఫలితం అయితే మీకు రావటం లేదని నిరాశలో ఉన్నారు. అలాగే టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే గోచరిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు కుంభరాశి వ్యక్తులకి అనుకూలమైన ఫలితాలైతే గోచరిస్తున్నాయి. కానీ కొన్ని అంశాల్లో మాత్రం ప్రతికూలత అనేది కనిపిస్తుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగటం కానీ లేదా అనవసరమైన గొడవల్లో తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్లటం కానీ జరగవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఎదుటి వ్యక్తులకి సహాయం చేయటం మంచిదే, కానీ వారికి చేసే సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని ఎప్పుడూ ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు గమనించాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ద్వారా సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. షూరిటీ సంతకాల విషయంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోనట్లయితే చాలా నష్టపోయే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. వారి యొక్క కనుదృష్టి కారణంగా కూడా మీరు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే ప్రతి అమావాస్య రోజు మీ ఇంట్లోని పెద్దలతో ఒకసారి దిష్టి తీయించేసుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా నెగటివ్ ఎనర్జీ ప్రభావం నుండి మీరు బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం జూన్ 14వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.